శాసన మండలిలో ప్రజా సమస్యలపై చర్చించకుండా అధికార పక్షం ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. 4 రోజులుగా మెగా డిఎస్సీ అక్రమాలపై చర్చించాలని వైఎస్ఆర్సీపీ పట్టుబడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తుండడం బాధ్యతారాహిత్యమన్నారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ ఆధారాలతో సహా బయటపెడితే ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతుందన్నారు. ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా సర్వీస్ లో ఉన్న టీచర్లను తీసుకువచ్చి వారి చేత ధర్నాలు చేయించి ప్రతిపక్ష పార్టీని తిట్టించడం ఎక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ కు మినహాయింపు ఇవ్వండి కేంద్ర మంత్రిని కోరితే వారేదో డిఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు చేశారని భావించి ప్రభుత్వం వారందరినీ సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ పదే ప్రశ్నిస్తుందన్న కారణంతో వైఎస్ఆర్సీపీపై అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ అడుగుతున్నది సిబిఐ విచారణే కదా, ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించలేకపోతుందో సమాధానం చెప్పాలన్నారు. ఈ విచారణ సజావుగా జరగాలంటే షాడో ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. అప్పుడే విచారణ పారదర్శకంగా జరుగుతుందన్నారు. మీరు ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారి కొడుకుగా మీరు ఉన్నప్పుడు, ఇక్కడ మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంక్వైరీలో అది నిష్పక్షపాతంగా జరగాల అంటే, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలా అంటే మీరు ఆ కన్సర్న్ మంత్రిగా ఉండడం అన్నది మంచిది కాదు. మీరు అవన్నీ కూడా ట్యాంపర్ చేసేదానికి అవకాశం ఉంటాయి. మేము ఈరోజు ఏవైతే మీరు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టినారన్నామో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాటిని ట్యాంపర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. సాఫ్ట్ బాల్ విషయంలో కానీ, జూడో విషయంలో కానీ, ఇట్లా అన్ని గేమ్స్లో కూడా మీరు ట్యాంపర్ చేసినటువంటి విధానాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఈరోజు దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించే ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి వీటన్నింటినీ కూడా మేము చూపించడానికి మీరు సిద్ధంగా ఉంటే అసెంబ్లీలో మాత్రమే మీరు మాట్లాడతా, అసెంబ్లీలో రండి అని చెప్పి ఛాలెంజ్లు చేసుకుంటా, పట్టణ శాసన మండలిలోకి వచ్చి కూడా మీరు కనీసం అది చర్చించడానికి కూడా మీరు రావట్లేదండి. ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది ఈ ప్రభుత్వం తప్పులు చేసింది. ఎవరు నమ్ముతారంటే ఇంకా రేపొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకు రాయాలా? ఒక పరీక్ష కోసం ఎగ్జామినేషన్ని నేను కష్టపడి ఎందుకు ప్రిపేర్ కావాలా? 10 లక్షలు 15 లక్షలు మీరు బేరసారాలు చేసుకొని ఆ వాట్సాప్ అన్నీ కూడా రికార్డ్స్ వస్తే కూడా మీరు తూతు మంత్రంగా ఒక కేసు పెట్టి అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. అదే కాకుండా మీరు 15 లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వనటువంటి అనేక మంది ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టుకున్నారు, ఎఫ్ఐఆర్ పడలేదు. కానీ ఇంత ఘోరాలు జరిగినప్పుడు మీరు ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలా. తప్పకుండా ఈరోజు కూడా శాసన మండలిలో డిఎస్సీ మీద చర్చించడానికి కానీ, దాంతో పాటుగా మిగిలిన అన్ని సమస్యల గురించి కూడా మాట్లాడడానికి మేము డిమాండ్ చేయడం.